విఘ్నులు ఎప్పుడూ కూడా పద్ధతిని అనుసరిస్తూనే ఉంటారు. ఆధ్యాత్మిక అజ్ఞానం కలిగిన వాళ్ళు ఎప్పుడూ కూడా చేసేది ఎంత, చెప్పుకునేది ఎంత. ఏదైనా దేవుడు చేసిన కార్యము ప్రజలకు తెలియబడుతుందనే ఉద్దేశంతో ఎప్పుడైనా కొంత చెప్పవలసి వస్తే ఇతరులను ప్రోత్సహించడానికి ఆ దారి వేరు, కానీ వాటిని మినహాయించి ఇక అదే పద్ధతిగా ప్రజలందరూ నా గురించి చెప్పుకోవాలి, నేను అదే చెప్పుకోవాలి అనే పద్ధతిని అనుసరించటం సరి అయిన మానసిక స్థితి కాదు. మా అంతటా మేమే వీటన్నిటినీ చెయ్యలేదు, మాకు సామర్థ్యమును ప్రసాదించిన దేవుడే చేశాడు. ఈ ఐశ్వర్యమును, ఈ జ్ఞానమును దేవుడే మాకు అనుగ్రహించాడు. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. ఆయనకే స్తుతులు కలగాలి అని ఎంతో ఒదిగి ఉండి చెప్పాడు. అందుకని దేవుని ప్రజలారా, దేవునిలో ఒదిగి ఉందాం, దేవుని సేవలను నాణ్యమైన పద్ధతిలో చేద్దాం, భక్తిని భక్తి సూత్రాలతో చేద్దాం.